సత్య ఎవరు? సత్య. యేసయ్య కావాలా నీకు? నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయింది. ఏదో తెలియని వేదన, తెలియని వేదన, ఎవరు నన్ను తరుముతున్న వేదన. కావాలా యేసయ్య నీకు? కావాలి. రెండు చేతులు పైకి లేపి యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా నువ్వు నాకు కావాలి. అమ్మ ఏమనిపిస్తుంది ఈరోజు? మీ బిడ్డని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా, ఉన్నాడని నమ్ముచున్నాను. బిడ్డ పైన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఈ బిడ్డని దేవుడు బహుబలముగా వాడుకోబోతున్నాడు. కానీ ఈ బిడ్డ దేవుని చేతులకు రావాలి. అవునండి. వచ్చినప్పుడే అద్భుతం జరుగుతుంది. సత్య ఎవరు? సత్య. స్తోత్రంలా సత్య. చేతులు పైకి లేపాలి. సత్య అని పేరు. సత్య. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. సత్య, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. సత్య, సత్య నీకు యేసయ్య కావాలా? ముందుకు రా. నువ్వెవరో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వంటే దేవునికి ఇష్టమంట. నువ్వంటే దేవునికి ప్రాణమంట. ఈరోజు యేసయ్యా నాకు నువ్వు కావాలి యేసయ్యా అని గనక యేసయ్య పాదాలు పట్టుకోగలిగితే గొప్ప సాక్షీకరముగా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తూ ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన, 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 ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఏం పేరు నాన్న నీ పేరు? సత్య. సత్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నువ్వు భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చావా? భద్రాద్రి కొత్తగూడెం మా చర్చికి ఎప్పుడైనా వచ్చావా? లేదండి. రాలేదు. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? లేదండి. నీ పేరు ఎలా తెలుసు నాకు? తెలీదండి. ఎవరు చెప్పారు నాకు? యేసయ్య చెప్పాడు. గట్టిగా చెప్పు. యేసయ్య చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. యేసయ్య కావాలా నీకు? కావాలి. నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయింది. ఈరోజు యేసయ్యా నాకు నువ్వు కావాలి యేసయ్యా అని గనక ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నీ హృదయంలో ఉన్న వేదనంతటిని దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్.
ఏమనిపిస్తుంది ఈరోజు? చాలా బాధ, కొంచెం సంతోషంగా కూడా ఉంది. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ ఊరేనండి. ఈ ఊరే. ఏ చర్చ్కి వెళ్తారు? ఈ చర్చే పాస్టర్. ఈ చర్చే. ఏదో తెలియని వేదన, తెలియని వేదన, ఎవరు నన్ను తరుముతున్న వేదన. చర్చిలోకి వస్తే ఆనందం. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏసేకి నువ్వు కావాలంట. ఆమేన్. నువ్వంటే ఏసేకి ప్రాణం అంట. ఆమేన్. నువ్వు ఏసయ్య చేతిలోకి వస్తే నిన్ను గొప్పగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు బహుబలముగా నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. కావాలా ఏసయ్య నీకు? కావాలి. రెండు చేతుల పైకి లేపి, ఏసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా నువ్వు నాకు కావాలి. గట్టిగా, యేసయ్యా నువ్వు నాకు కావాలి ప్రభువా. ఐ లవ్ యు ఏసయ్యా. ఐ లవ్ యు యేసయ్యా. నువ్వంటే అయ్యా నువ్వు నా చెంతుంటే నాకు ఆనందమయ్యా. అయ్యా నువ్వు నా ఎదుటుంటే నాకు సంతోషమయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా ప్రభువా. అయ్యా ఎన్నో బాధలు ప్రభువా. అయ్యా ఎవరు తరుముతున్నారు ప్రభువా. అయ్యా నువ్వు నా చెంతుండనయ్యా ప్రభువా. అయ్యా నీకు నాకు కావాలయ్యా ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు. మీ పేరెంట్స్ వచ్చారా ఇక్కడ? వచ్చారండి. వచ్చారా? ఎక్కడున్నారు వాళ్ళు? మీ అమ్మ వచ్చారమ్మా? మీ అమ్మగారి పేరేంటి? రమ్య. ఎబినేజరే, 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కాచితివి స్తోత్రం. ప్లీజ్ స్పిరిట్. అమ్మ ఏమనిపిస్తుంది ఈరోజు? ఏమనిపిస్తుంది ఈరోజు? సంతోషంగా సంతోషంగా ఉంది. మీ బిడ్డని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా. ఉన్నాడని నమ్ముచున్నానండి. ఏ దేవుడు? యేసయ్య ఉన్నారండి. గట్టిగా చప్పట్లు కొడాలి. ఈ బిడ్డ పైన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఈ బిడ్డని దేవుడు బహుబలముగా వాడుకోబోతున్నాడు. చాలా సంతోషమండి. ఈ బిడ్డకు గొప్ప ప్రణాళికను దేవుడు సిద్ధపరిచాడు. కానీ ఈ బిడ్డ దేవుని చేతులకు రావాలి. అవునండి. వచ్చినప్పుడే అద్భుతం జరుగుతుంది. అవునండి. ఆమేన్. తండ్రి, ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక, కృప కలుగునుగాక. బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించు. ఈ బిడ్డని మీరు ప్రేమిస్తున్నారు, అందుని బట్టి వందనాలు. యేసు నామంలో గొప్పగా వాడబడునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.